ఐమ్ సంధ్య. వెల్కమ్ టు మై ఛానల్ సంధ్యాస్ డైరీస్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వచ్చేసి వెన్స్డే అండ్ మా హస్బెండ్ బర్త్డే కూడా ఈరోజు. సో నేను తన కోసం ఏం స్పెషల్స్ చేస్తున్నాను అని ఒక చిన్న కుకింగ్ బ్లాగ్ లాగా చేద్దామని చెప్పేసి అనుకున్నాను. సో ఫస్ట్ అయితే నేను రైస్ పెడుతున్నాను. ఈరోజు నేను ఏం స్పెషల్స్ చేస్తున్నాను అంటే పులిహోర, తర్వాత తనకి గారెలు అంటే ఇష్టం. సో గారెలు అండ్ బర్త్డే రోజు స్వీట్ కూడా ఉంటే బాగుంటుంది కదా, అందుకని ఏం స్వీట్ చేయను అని అడిగితే తను ఫ్రూట్ కస్టర్డ్ చెయ్యి అని చెప్పారు. జనరల్గా తనకి పెద్ద ఇష్టం ఉండవు స్వీట్స్, బట్ ఉంటే బాగుంటుంది కదా అనేసి కొంచెంగా ఫ్రూట్ కస్టర్డ్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. సో ఈ 3 ఐటమ్స్ చేస్తున్నాను ఈరోజు బర్త్డే స్పెషల్స్. ఎప్పుడు పులావ్ అవే చేస్తున్నాం కదా, ఈసారి కొంచెం ట్రెడిషనల్ వేలో వెళ్దాము అని చెప్పేసి పులిహోర చూస్ చేసుకున్నాను. సో ఫస్ట్ అయితే రైస్ పెట్టేశాను అండ్ ఫ్రూట్ కస్టర్డ్ కోసం పాలు కూడా కాస్తున్నాను. ఇక్కడ నేను 2.5 కప్స్ మిల్క్ తీసుకుంటున్నాను. నేను నార్మల్ 2% మిల్కే తీసుకున్నాను. మీకు కావాలంటే మీరు హోల్ మిల్క్ కూడా తీసుకోవచ్చు. పాలు స్టవ్ మీద పెట్టేసి అండ్ గారెలకి పప్పు అది గ్రైండ్ చేస్తున్నాను. యాక్చువల్గా నేను గారెలు అంత తిన్ను, సో తనకి ఒక్కళ్ళకే అనమాట. నేను జస్ట్ 1-2 తింటా అంతే. సో అందుకనే కొంచెం పప్పు నానపోసి ఇంకా మిక్సీలోనే గ్రైండ్ చేస్తున్నాను. కొంచెమే కదా, వెట్ గ్రైండర్లో ఎందుకు అంత అనేసి జస్ట్ మిక్సీలో గ్రైండ్ చేసేస్తున్నాను. నేను సాల్ట్ వేసి గ్రైండ్ చేసేస్తాను ఎప్పుడు కూడా, సో దట్ మనకి అది తర్వాత కొంచెం బ్యాటర్ లూజ్గా అవుతుంది నానిన తర్వాత. అందుకనే నేను సాల్ట్ వేసేసి కొంచెం వాటర్ యాడ్ చేసి నేను గ్రైండ్ చేస్తాను. సో దట్ ఆ కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా సరిపోతుంది అండ్ ఉప్పు కూడా బాగా కలుస్తుంది అందులో అని చెప్పేసి నేను ఉప్పు వేసే గ్రైండ్ చేస్తాను. మధ్య మధ్యలో ఇలా జస్ట్ కలుపుకుంటూ కొంచెం అవసరమైతే వాటర్ యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకుంటాను. అంటే లూజ్గా అవ్వద్దు కదా బ్యాటర్, సో గట్టిగా ఉంటేనే మనకి వేసేటప్పుడు కూడా గారెలు పర్ఫెక్ట్ షేప్లో వస్తాయి. సో అందుకే నేను కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. అండ్ గారెల పిండి గ్రైండ్ చేయడం అయిపోయింది. ఇక్కడ పాలు కూడా కాగాయి. సో అందులో షుగర్ యాడ్ చేస్తున్నాను. ఒక్కరోజు వైట్ షుగర్ తింటే ఏమీ అవదు అని నేను వైట్ షుగరే యూస్ చేస్తున్నాను. జనరల్గా నేను స్వీట్స్ ఏది చేసినా వైట్ షుగర్తో చేసేవి వైట్ షుగరే యూస్ చేస్తాను. నాకు టేస్ట్ అదే బాగుంటుంది అనిపిస్తుంది. సో 2.5 కప్స్ మిల్క్కి నేను 1 కప్ షుగర్ తీసుకున్నాను. సో వేసి బాగా కలుపుకోవాలి. కలిపి కొంచెం సేపు మరిగించాలి. అండ్ ఈ పప్పు గ్రైండ్ అయిపోయింది కదా, అది నేను ఒక డిష్లోకి తీసుకుంటున్నాను. తీసుకుని కాసేపు ఉంచేస్తాను, అంటే నానాలి బాగా పిండి, అప్పుడే గారెలు బాగా వస్తాయి. సో అది అలా అయిపోయిన తర్వాత ఈలోపు పాలు కూడా మరిగాయి షుగర్తో కూడా. సో అందుకే ఇంకా ఇప్పుడు నేను కస్టర్డ్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. నేను షాన్ వాళ్ళది మ్యాంగో ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. తీసుకుని అదొక 2 టేబుల్ స్పూన్స్ తీసుకుని కొన్ని కోల్డ్ మిల్క్ ఉంటాయి కదా, చల్లటి పాలు పోసి జస్ట్ ఉండలేమీ లేకుండా బాగా కలుపుకోవాలి. అంటే మరీ కన్సిస్టెన్సీ మరీ లూజ్గా ఉండక్కర్లేదు, అలానే మరీ గట్టిగా ఉండక్కర్లేదు. జస్ట్ నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, అట్లా ఉంటే సరిపోతుంది. అలా బాగా ఉండలు లేకుండా కలుపుకొని అది అందులో వేసి బాగా కలుపుకోవాలి. మనం పాలల్లో వేసిన తర్వాత ఒక్కొక్కసారి లేట్ అయితే కనుక ఉండల కింద కట్టేస్తూ ఉంటుంది. సో అదేమీ లేకుండా మీరు బాగా కలుపుతూ ఉండాలి. కింద అడుగంటకుండా సిమ్లో పెట్టుకొని స్టవ్ కలుపుతూ ఉంటే అది బాగా దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి. దగ్గర పడిన తర్వాత మీరు అందులో అయినా ఉంచేసుకోవచ్చు, లేదంటే వేరే కంటైనర్లోకి తీసుకోవచ్చు. నేను వేరే కంటైనర్లోకి తీసుకుంటున్నాను. తీసుకొని ఇది బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాతే ఫ్రూట్స్ యాడ్ చేయాలి అందులో. సో అది పక్కన పెట్టేసి ఇంకా పులిహోరకి రైస్ కూడా అయిపోయింది. అందుకని ఇంక ఇప్పుడు తిరుమత అది వేసి రెడీ చేద్దామని ఫస్ట్ అయితే ఒక పెద్ద డిష్లో కొంచెం ఆయిల్ వేసాను, కింద వేసి రైస్ అది కూడా అందులో వేస్తున్నాను. అది కొంచెం చల్లారుతుంది అనేసి. తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసి అందులో మనం పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, పల్లీలు, అలాగే కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి.
నేను ఇక్కడ ఎండుమిరపకాయలు కొన్ని పీసెస్ కింద వేసి ఒక 2 మాత్రం ఫుల్ వేస్తున్నాను. ఎందుకంటే లాస్ట్‌లో నేను అవి 2 జస్ట్ క్రష్ చేసి వేసేస్తాను. అప్పుడు మనం తింటున్నప్పుడు స్పైసీగా చాలా బావుంటుంది. ఇది యాక్చువల్లీ నేను మా మమ్మీ దగ్గర నేర్చుకున్నాను. మా మమ్మీ ఎప్పుడు అలానే చేస్తుంది పులిహోర చేసినప్పుడు. సో, నేను కూడా అదే ఫాలో అవుతున్నాను. ఇంకా తిరగమూత వేగిపోయింది. ఇంకా అది నేను రైస్‌లో వేసి కాసేపు అలా పెట్టేస్తున్నాను. అంటే కొంచెం చల్లారుతుంది అని. తర్వాత ఈలోపు కస్టర్డ్ అది కూడా చల్లారింది. అందులో నేను కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ అన్నీ వేసుకుంటున్నాను. నేను జస్ట్ యాపిల్, గ్రేప్స్, పోమోగ్రనేట్ సీడ్స్ అలాగే నాకు టూటీ ఫ్రూటీ దొరికాయి. సో, అవి కూడా నేను యాడ్ చేస్తున్నాను ఇందులో. మీకు ఏ ఫ్రూట్స్ కావాలంటే ఆ ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఎలాగో కస్టర్డ్ పౌడర్, మ్యాంగో ఫ్లేవర్ తీసుకున్నాను అని చెప్పేసి ఈ 3 ఫ్రూట్స్ నేను యాడ్ చేసుకున్నాను. అండ్ టూటీ ఫ్రూటీ కూడా యాడ్ చేశాను. అవి యాడ్ చేయడం వల్ల ఇంకా బాగుంటుంది టేస్ట్. అందుకనే అవి యాడ్ చేశాను. అది అయిపోయింది, పక్కన పెట్టేశాను. ఇంకా ఇప్పుడు పులిహోర వచ్చేసి నేను చింతపండు పులిహోర చేస్తున్నానండి. సో దానికోసం చింతపండు నానబెట్టుకుని బాగా రసం తీసి దాన్ని స్ట్రెయిన్ చేస్తున్నాను. ఎందుకు అంటే చింతపండులో మనకు తెలియని ఇసుక ఉంటుంది. సో అది మనకి తింటుంటే నోట్లోకి వస్తూ ఉంటుంది పులిహోర. అందుకే నేను ఎప్పుడు స్ట్రెయిన్ చేసి చేస్తాను, రసం తీస్తాను. తీసిన తర్వాత అందులో పచ్చిమిరపకాయలు అలాగే కొంచెం అంటే పసుపు నేను అందులోనే వేస్తాను. పసుపు, ఉప్పు, కొంచెం బెల్లం వేస్తాను. ఎందుకు అంటే ఆ టేస్ట్ బ్యాలెన్స్ అయ్యి చాలా బాగుంటుంది. మనకి టెంపుల్స్లో ఇస్తారు కదా పులిహోర, చింతపండు పులిహోర, సేమ్ అలాగే వస్తుంది మనం బెల్లం కనుక వేసి అందులో కొంచెం ఇంగువ కూడా వేసి దీన్ని మరిగిస్తున్నాను. అది బాగా మరగాలండి, అంటే బాగా దగ్గర పడాలి. పచ్చిమిరపకాయలు కూడా అందులో ఉడికి మనం పులిహోరలో కలిపిన తర్వాత తింటూ ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్. అండ్ చూసారు కదా, ఇట్లా దగ్గర పడాలి బాగా, అంటే కొంచెం పేస్ట్ లాగా అవ్వాలన్నమాట. సో అలా అయిన తర్వాత మొత్తం అదంతా కూడా మీరు ఆ రైస్లో వేసేసి బాగా కలుపుకోవాలి. అంటే అది మొత్తం కలవాలి రైస్ అంతా కూడా. సో మొత్తం బాగా కలుపుకోవాలి. ఇక్కడ మీకు గరిటెతో అవ్వట్లేదు అనుకుంటే కనుక మీరు చెయ్యి పెట్టి కలుపుకోవచ్చు, తప్పేం లేదండి. నేను కొంచెం సేపు ఫస్ట్ వేడి తగ్గే వరకు నేను గరిటెతో కలిపి తర్వాత చేత్తో కలుపుతాను. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడైనా మనం చేత్తో ఏది ఎలా చేయాలో అలా చేస్తేనే దాని టేస్ట్ బాగుంటుంది. సో నేను చేత్తోనే కలుపుతాను. ఇందాక 2 ఫుల్ మిరపకాయలు కూడా వేయించాను కదా, అవి తీసి నేను లాస్ట్లో జస్ట్ క్రష్ చేసి దానిలో కలిపేస్తున్నాను. సో దట్ ఆ స్పైసీనెస్ కూడా ఉంటుంది మనం తినేటప్పుడు, మరీ చప్పగా లేకుండా. మీకు కూడా ఇలా నచ్చితే మీరు కూడా ఇలా ఫాలో అవ్వచ్చు. ఇది నా స్టైల్, ఎందుకంటే నేను మా మమ్మీ దగ్గరే నేర్చుకున్నా. మా మమ్మీ ఎప్పుడు ఇలాగే చేస్తుంది. సో నేను అలాగే నేర్చుకుని చేస్తున్నాను. అండ్ అవన్నీ అయిపోయాయి కదా, ఇంకా జస్ట్ గార్లేయడం ఒక్కటే ఉందండి. సో ఆ వేసేలోపు సింక్ నిండిపోయింది. మనం ఏదైనా స్పెషల్స్ చేస్తే సింకులు నిండిపోతాయి ముందు. సో మనం ఏంటి అంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుని పెట్టేసుకుంటే మనకి అంటే చూడడానికి కూడా బాగుంటుంది, హాయిగా అనిపిస్తుంది ముందు. అందుకనే నేను ఈలోపు ఇంకా టైం ఉంది కదా గారెలేయడానికి అని చెప్పేసి, అంటే గారెలు కొంచెం తినే ముందు వేస్తే వేడిగా బాగుంటాయి కదా అని చెప్పేసి నేను ఫస్ట్ అయితే ఈ క్లీనింగ్ పని చేసేస్తున్నాను. సో దట్ సింక్ కూడా ఖాళీ అయిపోతుంది. జస్ట్ స్టాక్ చేసేస్తున్నాను అంతే డిష్ వాషర్. నేనేం తోమట్లేదు, ఎందుకంటే నైట్ డిష్ వాషర్ పెట్టేస్తాం కదా. సో ఆ గట్టంతా కూడా పని చేయడం వల్ల కొంచెం మరకలు అవి అయ్యాయి, అది కూడా క్లీన్ చేసేసాను. అండ్ ఇంకా అంత పని అయ్యేసరికి కరెక్ట్గా లంచ్ టైం అవుతోంది. అందుకని నేను ఇంకా స్టార్ట్ చేస్తున్నాను గారెలేయడం. సో ఆ బ్యాటర్లో, గారెల పిండిలో నేను ఆనియన్స్, కరివేపాకు అలాగే కొంచెం సూజీ రవ్వ, బొంబాయి రవ్వ అంటాం కదా, అది ఉప్మా చేసుకుంటాం, ఆ రవ్వ వేసి బాగా కలపాలి. నేను ఎక్కడో చూసానండి, బొంబాయి రవ్వ కనుక యాడ్ చేస్తే మనకి హోటల్స్లో ఎడ్జెస్ క్రిస్పీగా వస్తాయి కదా, సో అట్లా వస్తాయంట. నేను చాలాసార్లు ట్రై చేశాను అండ్ నాకు కూడా అలానే వచ్చాయి. సో మీలో ఎవరికైనా కావాలంటే ఇది ఒక చిన్న టిప్ అనమాట. సో మీరు కూడా ట్రై చేయొచ్చు. అండ్ ఇంకా నేను గారెలు స్టార్ట్ చేసేస్తున్నాను. యాక్చువల్లీ ఆయిల్ వేడి అయ్యింది, నేను ఒక రౌండ్ వేసేసాను ఆల్రెడీ. సో అప్పుడు షూట్ చేయలేదు, అప్పుడు మా సిస్టర్ ఫోన్ చేసింది, నేను మాట్లాడుతున్నాను. సో అంతే, ఇంకప్పుడు షూట్ చేయలేదు. తర్వాత సెకండ్ రౌండ్కి నేను షూట్ చేస్తున్నాను. నాకు అంటే పిండి కూడా చాలాసేపు నానింది, అలాగే కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది కదా, అందుకే నేను చేతి మీదే జస్ట్ ఇట్లా ప్రెస్ చేసేసి దానికి హోల్ పెట్టి వేసేస్తున్నాను.
చేస్తున్నాను. మీకు అట్లా రావట్లేదు అంటే ఏదైనా ఒక చిన్న పాలిథిన్ పేపర్ కానీ లేకపోతే బటర్ పేపర్ కానీ తీసుకుని దాని మీద మీరు చేసుకోవచ్చు. యాక్చువల్లీ జిప్లాక్ కవర్స్ మీద అయితే ఇంకా బాగా వస్తాయి. సో నాకు ప్రాక్టీస్ చేస్తూ బాగా ఇట్లా వచ్చేసింది, ఇలా అలవాటు అయిపోయింది. ఇంకా అందుకే ఇలానే ఫాలో అయిపోతూ ఉంటాను ఎప్పుడూను. సో అన్నీ రెడీ అయిపోయాయి. గారెలు, అలాగే పులిహోర అండ్ ఫ్రూట్ కస్టర్డ్. ఇదే బర్త్డే స్పెషల్ ఈరోజు. ఇంకా అన్నం, కూర, పప్పు అవేం చేయలేదు. ఎందుకు అంటే రోజు అవే తింటాం కదా. బర్త్డే రోజు స్పెషల్ అంటే అంతే, బర్త్డే రోజు కొంచెం స్పెషల్గానే ఉండాలి కదా అనేసి ఇంకా నేను అన్నం, కూర, పప్పు అలాంటివి ఏం చేయలేదు. సో ఇప్పుడు ఇంకా నేను సర్వ్ చేసేస్తున్నాను ప్లేట్లో. అంటే ఫస్ట్ తనకే పెట్టించేద్దాం, బర్త్డే తంది కదా, సో ఫస్ట్ తనకే పెట్టిద్దాం అనేసి పెడుతున్నాను. మీలో ఎంతమంది ఇట్లా చేస్తారు అండ్ నేను చేసినవి మీకు ఎలా అనిపించాయో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్స్ చేసి చెప్పండి. మా లంచ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మాకు ఒక 1 hour దూరంలో ఒక పార్క్ ఉంది. అక్కడ ఒక చిన్న ట్రైల్ ఉంటుందన్నమాట, ట్రెక్కింగ్ అది చేసుకోవచ్చు. సో అక్కడికి వెళ్తున్నాము. ఈరోజు నాకు వీక్ ఆఫ్ అండ్ తను కూడా లీవ్ పెట్టారు, బర్త్డే కూడా కలిసి వచ్చింది కదా అని చెప్పేసి లీవ్స్ ఉన్నాయని ఇంకా లీవ్ పెట్టారు ఈరోజు. సో అందుకనే ఇంకా మార్నింగ్ అంతా కుకింగ్, లంచ్ అన్ని చేసేసి ఇంకా మధ్యాహ్నం నుంచి బయలుదేరి వెళ్తున్నాము. సో అక్కడ అంటే కొంచెం నేచర్ని ఎంజాయ్ చేద్దాము బర్త్డే రోజు స్పెషల్గా అని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమేం చేసాము, ఏమేం చూసాము అంటే చిన్న పార్కే, పెద్దదేం కాదండి. సో జస్ట్ ఒక వీడియో లాగా నేను షూట్ చేద్దాం అనుకుంటున్నాను. సో అది చేసిన తర్వాత నేను అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. స్టే ట్యూన్డ్ ఫర్ దాట్. అండ్ నేను ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మళ్ళీ మీ అందరినీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు బాయ్.